ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు. ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన సైనిక లాభాలను సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సహాయం లేకుండా ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్కు ఆ సామర్థ్యం లేదన్నారు. ఈ సందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ తోసిపుచ్చారు. వారు సాయం చేయలేరని వ్యాఖ్యానించారు. యూరప్తో మాట్లాడేందుకు ఇరాన్ ఇష్టపడదని, వారు తమతో మాట్లాడాలి అనుకుంటున్నారని వెల్లడించారు. తానెప్పుడు శాంతినే కోరుకుంటానని, అది నెలకొల్పేందుకు కొన్నిసార్లు దృఢత్వం అవసరమన్నారు.